శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మహాశివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు అని భక్తులు నమ్ముతూ ఉంటారు. శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచితే వారి ఇంటిలో కామధేనువు కాడి పశువుగా పడి ఉంటుందట. కల్పవృక్షం అనే దేవతా వృక్షము ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటుందట. నిశ్చలమైన భక్తితో కాస్తంత జలంతో అభిషేకం చేసినా కూడా ఆయన సుప్రసన్నుడవుతాడు. మన అభీష్టాలన్నీ కూడా నెరవేరుస్తాడు. అందుకే ఆయన బోలాశంకరుడు. ఇంతటి విశేషమైన అభిషేకానికి మనము ఎన్నో ద్రవ్యాలు అనేవి వాడుతూ ఉంటామండి. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం అనేది ఉన్నాయి. అవి మనం తెలుసుకొని ఆరాధన చేయడం వలన కూడా ఎంతో ఉపయోగం అనేది మనకి ఉంటుంది. సాధారణంగా అందరూ కూడా శివుణ్ణి నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం అనేది ఒకేలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వల్ల ఒక్కో ఫలితం అనేది ఉంటుందని మనకి శివపురాణంలో చెప్పబడింది. మరి ఏ అభిషేకం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందామండి. హిందువుల ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి చాలా పవిత్రమైనది. ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు శివరాత్రి పండుగను జరుపుకుంటాము. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు అని శివపురాణంలో చెప్పబడింది. ఈ రోజంతా శివుణ్ణి అభిషేకాలు, పూజలతో ఆరాధిస్తూ ఉంటారు. ఆ కాలాన్నే నిశ్చితకాలం అని అంటారు. నిశ్చితకాల సమయంలో స్వామివారికి అనేక ద్రవ్యాలతో అభిషేకాలని నిర్వహించాలి. శివరాత్రి రోజున ఏ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామండి. ఆవు పాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి. ఆవు పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభిస్తుంది. ఆవు నేతితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తేనెతో అభిషేకించినట్లయితే తేజోవృద్ధి కలుగుతుంది. చక్కెరతో అభిషేకిస్తే దుఃఖ నాశనం కలుగుతుంది. గరిక నీటితో అభిషేకించినట్లయితే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందవచ్చు. నువ్వుల నూనెతో అభిషేకించినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. చెరుకు రసంతో అభిషేకిస్తే ధనవృద్ధి కలుగుతుంది. మారేడు బిల్వదళ జలముతో అభిషేకించినట్లయితే భోగభాగ్యాలు కలుగుతాయి. పుష్పాలతో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకం చేసినట్లయితే సకల సంపదలు కలుగుతాయి. రుద్రాక్ష జలముతో అభిషేకిస్తే సకల ఐశ్వర్యములు కలుగుతాయి. భస్మంతో అభిషేకం చేస్తే మహాపాపాలు నశించిపోతాయి. గంధంతో అభిషేకం చేస్తే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది. బంగారపు నీటితో అభిషేకం చేస్తే ఘోర దారిద్ర్యం నశిస్తుంది. నీటితో అభిషేకం చేస్తే నష్టమైనవన్నీ తిరిగి పొందుతారు. అన్నంతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి, మోక్షము, దీర్ఘాయువు లభిస్తుంది. ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే ప్రతి దానిలో విజయం లభిస్తుంది. ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రుహానిని హరింపచేస్తుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్య సిద్ధి కలుగుతుంది. కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది. నవరత్నోదకంతో అభిషేకం చేస్తే ధాన్యము, గృహ, గోవృద్ధిని కలిగిస్తుంది. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే దీర్ఘవ్యాధులు నశిస్తాయి. పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం కలుగుతుంది. శుభకార్యాలు జరగగలవు. ఈ విధంగా శివరాత్రి రోజున మహాశివుడికి అనేక ద్రవ్యాలతో అభిషేకం చేయటం వలన కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. సో ఇదండి ఇవాళ వీడియో. మహాశివుడిని ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి కోరికలు అనేవి నెరవేరుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. మీరు కూడా మహాశివరాత్రి రోజున ఆ శివుణ్ణి అనేక ద్రవ్యాలతో అభిషేకించి ఆ శివుని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.